ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనాన్ని 17వ వచనాన్ని చదువుకుందాం. అంతటా నది యువతల అధికారి అయిన తత్తెనైను శతర్బోజ్నాయిమును వారి పక్షమునున్న వారును యూదుల యొద్దకు వచ్చి, ఈ మందిరము కట్టుటకు, ఈ ప్రాకారము నిలువబెట్టుటకు ఎవరు మీకు సెలవిచ్చిరి అని అడగగా 17వ వచనాన్ని కూడా చదువుకుందాం. కాబట్టి రాజు అయిన తమకు అనుకూలమైతే బబులోను పట్టణమునందున్న రాజు యొక్క ఖజానాలు వెదికించి యెరూషలేములో ఉండు దేవుని మందిరము కట్టుటకు రాజైన కోరేషు నిర్ణయము చేసెనో లేదో తెలుసుకొని రాజువైన తమరు ఆజ్ఞ ఇచ్చి ఈ సంగతిని గురించి తన చిత్తము తెలియగోర్చున్నాము. మాట ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, నాయన ఎవరికి సహాయం చేస్తూ ఆరాధన కోసం ఇచ్చిన పాటలను బట్టి, అదేవిధంగా వాక్య తలంపులను బట్టి కూడా వందనాలు. ఎంతవరకు సహాయం చేసినందుకు వందనాలు. ఈ సమయంలో కూడా ప్రభా కొన్ని తలంపులు అవసరమైన రీతిలో పరిశుద్ధాత్మ సహాయంతో అవసరమైన ప్రతి ఒక్కరికి ప్రభా మాటలు చేరే విధంగా మీరే సహాయం చేయమని కోరుతూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్లో ఎజ్రా అనే గ్రంథము ఎజ్రా అనే పేరు మీద రాయబడింది. కొంతమంది పేర్లు ప్రకారం రాయబడినవి, అందులో ఎజ్రా కూడా ఒకడు. పేర్లను బట్టి రాయబడిన గ్రంథాల్లో ఎజ్రా గ్రంథం కూడా ఒకటి. ఎజ్రా ఇశ్రాయేలు ప్రజలు చెరలోకి వెళ్ళి తిరిగి వచ్చే మందిరాన్ని కట్టే టైంలో ఉన్న వ్యక్తి. ఇశ్రాయేలు ప్రజలు కోరేషు రాజు పంపించినప్పుడు, దేవుని మందిరానికి కట్టడానికి ప్రేరేపించినప్పుడు తన ప్రజలను తీసుకొని బయలుదేరి వచ్చిన మహా గొప్ప దైవజనుడు లేవీయుడు. ఎజ్రా గ్రంథ ప్రారంభంలోనే దాని మెయిన్ ఉద్దేశం రాయబడింది. కోరేషు చెరలో ఉన్న తన ప్రజల్ని ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్య నెరవేర్చడం కోసం తన దేశానికి పోవడానికి ఇచ్చిన, తిరిగి మందిరాన్ని కట్టడానికి తిరిగి వెళ్ళడానికి ఇచ్చిన 70 సంవత్సరాల చెర నుంచి విడుదలను దేవుడు కోరేషు ద్వారా ప్రేరేపించినప్పుడు ఎజ్రాతో పాటు చాలా మంది బయలుదేరి వచ్చారు. వచ్చిన మనుషులు, వంశస్థులు ఏ నెలలో వచ్చారు అనేది ఈ 2-3 అధ్యాయాల్లో రాయిస్తూ వచ్చారు. వచ్చి బలులర్పించి మందిరాన్ని కట్టడం ప్రారంభించారు. ఈ 5వ అధ్యాయానికి వచ్చేసరికి మందిరం కడతా ఉన్నారు. కడతా ఉంటే ఏం జరిగిందో ఇక్కడ మనకు రాయబడుతుంది. ప్రవక్తలైన హగ్గయి, ఇద్దో కుమారుడైన జకరియా యూదాదేశమందు యెరూషలేమందు ఉన్న యూదులకి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామాన్ని ప్రకటించగా, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యెజదాకు కుమారుడైన యేషువాయును లేచి యెరూషలేములో ఉండు దేవుని మందిరమును కట్టడానికి ఆరంభించిరే. వారు మరియు దేవుని ప్రవక్తలు కూడా వారితో కూడా ఉండి సహాయము చేయించు వచ్చేది. ఇక్కడ ప్రవక్తలు కట్టడానికి, అందుకే హగ్గయి చెప్తూ, ఎన్ని రోజులు మీరు మందిరాన్ని కట్టకుండా స్థలంబి వేసిన ఇళ్లలో ఉంటారు అని హగ్గయి, జకరియా ప్రవచిస్తూ వాళ్ళను పురిగొల్పితే, ఈ యేషువా, జెరుబ్బాబెలు మందిరాన్ని కట్టడానికి లేస్తే వాళ్ళతో పాటు కొంతమంది ప్రవక్తలు, సేవకులు కూడా ఉండి
ఎలాగో మందిరం పని ప్రారంభించబడితే ఈ 3వ వచనానికి వచ్చేసరికి అంతటా నది యువతల అధికారి అయిన తత్తేనైను శతర్బోజ్నాయిమును వారి పక్షమునున్న వారును యూదుల యొద్దకు వచ్చి ఈ మందిరమున కట్టుటకు ఈ ప్రాకారాన్ని నిలుపుటకు ఎవరు మీకు సెలవిచ్చిరి అని అడుగారు. అప్పుడు ఈ కట్టడాలు చేయించిన వాళ్ళ పేర్లు మొదలైన సంగతులు చెప్పారంట. అయితే దేవుడు, యూదుల దేవుడు వారి పెద్దల మీద దృష్టించినందున ఆ సంగతి గురించి దర్యావేషు ఎదుటికి వచ్చు వారు ఆజ్ఞ నుండు వరకు అధికారులు వారిని పని మాన్పించలేదు. ఇక్కడ మందిరం కట్టబడుతుంటే కొంతమంది వచ్చారు. అందులో మెయిన్ తత్తెనయు శతర్బోజ్నాయి తాళ్ళతో పాటు కొంతమంది వచ్చి ఈ మందిరాన్ని ఎందుకు కడుతున్నారు, మీకు ఎవరు సెలవిచ్చారని చెప్పి వాళ్ళను అడుగుతున్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎవరు కట్టమన్నారు, ఎందుకు కడుతున్నారు? సరే పలానోళ్ళు కట్టమని చెప్పినప్పుడు వీరు లెటర్ రాసి రాజుకు పంపిస్తారు. దర్యావేషు రాజుకి, రాజా మందిరం కడుతున్నారు, మరి ఇలా అంత చేస్తున్నారు, మరి ఇది కట్టారో లేదో మరి పలానోళ్ళు చెప్పారంట వీళ్ళకి. ఒకసారి 17వ వచనంలో రాజు యొక్క ఖజానాలో ఆ విషయాన్ని వెతికించి యెరూషలేము మందిరం కట్టడానికి కోరేషు నిర్ణయం చేసినో లేదో తెలుసుకొని తమను ఆజ్ఞ ఇచ్చి ఆ సంగతి మాకు చెప్పమని చెప్పి తెలియగోరుతున్నామని చెప్పి రాశారు. ఇక్కడ మందిరం కడతా ఉంటే వచ్చిన ఆటంకాలు, 70 ఏళ్ళ బాధ అనుభవించి 70 ఏళ్ళ చెర అనుభవించి ఎలాగోలాగా వచ్చి కొంతమంది సేవకులు విశ్వాసాలను పొరికొలిపి మీరు కట్టాలి దేవుని మందిరాన్ని అని చెప్పి కడుతుంటే వచ్చిన ఆటంకాలు. రోజు దేవుడు మనకిస్తున్న తలంపు వర్తమానం, కొన్ని ఆటంకాలు, కొన్ని అవరోధాలు మంచివే. ఇంకొక విషయాన్ని కూడా చెప్పుకోవచ్చు టైటిల్ గా, కొన్ని ప్రశ్నలు మనల్ని అడగడం, కొన్ని నిలదీతలు మనల్ని వేయడం మంచిదే. దేవుడు వాటిని అవకాశాలుగా, ఆశీర్వాదాలుగా మార్చగలడనే విషయాన్ని ఈ యొక్క సంఘటనల ద్వారా దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. ఇక్కడ వచ్చారు యూదులు, ప్రవక్తలు, కొంతమంది సేవకులు. ఎలాగోలాగా మందిరం కూలిపోతే, కాలిపోతే, చల్లా చెదరైపోతే తిరిగి కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, తిరిగి నిర్మించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆటంకాలు కలిగించేవారు, అవరోధాలు కలిగించడానికి కొంతమంది శత్రువులు, కొంతమంది మనుషులు, కొంతమంది అధికారులు బయలుదేరి ఈ విషయాన్ని రాజు దగ్గరికి తీసుకెళ్ళాడు. లెటర్ రాసి రాజు దగ్గరికి తీసుకెళ్ళారు. ఈ మందిరం కడుతున్నారు. 6వ వచనంలో 7వ వచనంలో దర్యావేషుకు క్షేమము ప్రాప్తి అగునాక రాజువైన తమకు తెలియవలసింది ఏంటంటే వాళ్ళు మహాదేవుని మందిరం కడుతున్నారు, మేము అక్కడికి వెళ్ళాము, పని జరుగుతుంది, మందిరం కట్టడానికి, ప్రాకారం నిలపడానికి మీకు ఎవరు సెలవిచ్చారని అడిగాము. వారు పలాని పేర్లు చెప్పారు. భూమి ఆకాశాల దేవుని యొక్క మందిరం ఒక రాజు కట్టించాడు, మేము ఇశ్రాయేలుము. నెబుకద్నెజర్ టైంలో ఈ మందిరం కూల్చబడింది, చెరకుపోయాము. కోరేషు టైంలో దేవుడు మళ్ళీ మందిరం కట్టడానికి ఆజ్ఞ ఇచ్చాడు.
మళ్ళీ నెబుకద్నెజరు దేవాలయంలోకి తీసుకుపోయిన ఉపకరణాలన్నీ తీసుకొని వచ్చారు. ఇలా మందిరం కడుతున్నారని చెప్పి ఈ షెజ్బన్నజరు అనే వ్యక్తికి అప్పగించాడు. వాళ్ళు వచ్చి మందిరాన్ని కట్టించమని చెప్తే కడుతున్నారు. ఈ విషయాలు రాజు నీ దగ్గర ఉన్నవో లేదో తెప్పించి చూడమని రాజుకు లెటర్ రాసి పంపించినారు. ఈరోజు ఒక పని జరుగుతుంటే ఒక సీఎం పిఎంకి లెటర్ రాసి పంపించడం అన్నమాట. అలాంటి ఒక సంఘటన ఇక్కడ మందిరాన్ని కడుతుంటే ఆ మందిరాన్ని కట్టకుండా నిలపడానికి మీకు ఎవడు అధికారం ఇచ్చాడు, ఎందుకు కడుతున్నారని చెప్పి కొన్ని ఆటంకాలు అవరోధాలే కాదు, దాని విషయములో రాజుకే ఫిర్యాదు చేశారు, రాజుకే లెటర్ పంపించారు. వీళ్ళు కట్టే టైంలో వచ్చిన ఆటంకాలు అవరోధాలు విషయం తెలుసుకోమని రాజును అడుగుతున్నారు. ఈ విషయం మీకు ఎవడు చెప్పాడు కట్టమని చెప్పి ప్రజలను కట్టేవారిని అడుగుతున్నారు. అప్పుడు 6వ వచనంలో అప్పుడు రాజు అయిన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చి 6వ అధ్యాయం 1వ వచనంలో మాదీయుల ప్రదేశం నందు ఎక్బాతానా అనే పురంలో ఒక గ్రంథం దొరికిందంట. ఆ గ్రంథంలో రాయబడింది ఏంటంటే, రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరంలో దేవుని మందిరం గురించి నిర్ణయించింది. బలులు అర్పింపతగిన స్థలముగా మందిరం కట్టబడాలి, దాని పునాదులు గట్టిగా వేయబడాలి, దాని నిడివి 60 మూరలు, దాని యొక్క వెడల్పు 60 మూరలు ఉండాలి, 3 వరుసలు గొప్ప రాళ్ల చేత, 1 వరుస కొత్త మానుల చేత కట్టించబడాలి, దాని వ్యయం వచ్చేసి రాజు యొక్క ఖజానాలో నుంచి ఇవ్వబడాలి. మరి యెరూషలేములో ఉన్న ఆలయం యొక్క నుండి నెబుకద్నెజరు రాజు తీసుకొని వచ్చిన దేవుని మందిరం యొక్క వెండి బంగారాలన్నీ కూడా తిరిగి అప్పగించబడి యెరూషలేములో మందిరానికి తేబడి దేవుని మందిరంలో పెట్టబడాలని చెప్పి ఆ గ్రంథంలో దొరికిందంట. వీళ్ళేమో ఎవరు మీకు పర్మిషన్ ఇచ్చారు అని చెప్పి, ఎవరు కట్టమన్నారని చెప్పి అడ్డుకోవడానికి ప్రయత్నం చేసి తవ్విస్తే రాజుకు బయటపడింది ఏంటంటే, కోరేషు టైంలో సెలవిచ్చినట్లు ఆ మందిరం ఎన్ని మూరలు ఉండాలి, దేంతో కట్టబడాలి, దానికి సంబంధించిన వెండి బంగారాలు నెబుకద్నెజరు తీసుకొచ్చిన మళ్ళీ అప్పచెప్పాలి, ఇవన్నీ వివరాలు ఉన్నాయండి. అప్పుడు రాజు చెప్తాడు, అప్పుడు దర్యావేషు ఇలా సెలవిచ్చాడు 6వ వచనంలో, నది యువతల అధికారైన తత్తెనయి అను నువ్వు, షతర్బోజ్నయం అనే నీవు, వీళ్ళిద్దరే కదా ఆటంకపరిచింది, నీవు నది యువతల మీతో కూడున్న అపర్సెకాయిలు యూదుల జోలికి పోక దేవుని పని మందిర పని జరగనిచ్చి వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింపనీయుడి. కొన్ని ఆటంకాలు, కొన్ని అవరోధాలు మంచివి అని చెప్పుకోవడానికి దేవుడు ఎంత గొప్పగా ఇక్కడ పనిచేశాడంటే, ఈ కంప్లీట్ చేసిన తత్తెనయికి, తర్వాత షతర్బోనయికి, ఇంకా అపర్సెకాయిలు వీళ్ళందరికీ చెప్పిన మాట, మీరు యూదుల జోలికి పోవద్దు, దేవుని మందిరాన్ని పని జరగనివ్వాలి, మందిరము దాని స్థలములో నిలబడనియాలి. ఏ మందిరం గురించి అనుకోని ఆపుదామని లెటర్ రాసి ఆటంకపరిచి రాజు దగ్గరికి మ్యాటర్ తీసుకెళ్లారు. తిరిగి సమాధానము ముఖం మీద కొట్టినట్టు వచ్చింది రాజు దగ్గర నుంచి. మీరు వాళ్ళ జోలికి పోవద్దు, మందిరం పని జరగనియాలి, మందిరం దాని స్థలంలోనే ఉండాలి. అందుకనే కొన్నిసార్లు ప్రశ్నించడం మంచిది, కొన్నిసార్లు మనం నిలదీయడం మంచిది, కొన్నిసార్లు మన జీవితంలో ఆటంకాలు ఎదురవడం మంచిది.
అవరోధాలు ఎదురవడం మంచిది. ఎందుకంటే దేవుడు వాటిని అవకాశాలుగా, ఆశీర్వాదాలుగా మార్చగలడు. ఇక్కడ ప్రశ్నించిన నోళ్లను మూపించినాడు, ప్రశ్నించిన వాళ్ళను వాళ్ళ జోలికి పోకుండా చేసినాడు, ప్రశ్నించిన వాళ్ళని మందిరం నిలబెట్టడానికి సహాయం చేసే విధంగా ఉండమని చెప్పి రాజు దగ్గర నుంచి వచ్చింది. ఈరోజు కొన్ని మన జీవితంలో చేస్తున్నప్పుడు, కొన్ని పనులు జరుగుతున్నప్పుడు, మన జీవితాన్ని చిన్నగా కట్టుకుంటున్నప్పుడు, లైఫ్లో కొద్దిగా ముందుకెళ్తున్నప్పుడు, మనుషుల వల్ల వచ్చిన ఆటంకాలైనా, పరిస్థితుల నుంచి వచ్చిన ఆటంకాలైనా, అవరోధాలు వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏ రూపంలో వచ్చినా కొన్ని మనల్ని నిలదీస్తాయి, కొన్ని మనం ప్రశ్నిస్తాయి, కొన్ని మనల్ని ఆపడానికి ట్రై చేస్తాయి, ముందుకు సాగకుండా ప్రయత్నం చేస్తాయి, కొన్ని జీవితంలో నిలబెట్టి ఇక్కడ కూలిపోవడానికి ప్రయత్నం చేస్తాయి. కానీ దేవుడు ఆ ప్రతి ఆటంక పరిస్థితిని, ప్రతి అవరోధ పరిస్థితిని, ముందుకు ఇంకెళ్ళలేము, చేయలేము, ఇంకా ఆగిపోవాలేమో అనే ప్రతి పరిస్థితిని దేవుడు అనుకూలంగా మార్చగలడు, అవకాశాలుగా మార్చగలడు, వాటిని ఆశీర్వాదాలుగా మార్చగలడు. వాటికి కలిగే నష్టాన్ని ఆపగలడు, వాటికి వచ్చే ఇబ్బందులను ఆయన మోయించగలడు, వాటికి వచ్చే ప్రతి అవరోధాన్ని చుట్టూ కంచె వేయగలడు. ఇక్కడ దేవుడే చెప్పాడు, యూదుల జోలికి పోవద్దు, పని జరగని, మందిరం దాని స్థలంలో ఉండని అని. మన జీవితాన్ని గురించి దేవుడు చెప్పగలడు. సాతానికి, శక్తులకి, శోధనలకి, శ్రమలకి ఆయన గద్దించగలడు. గాలిని గద్దిస్తే నిమ్మలమై శిష్యుల జీవితాలు చల్లబడినట్టు, ఆటంకాలు ఎదురై, అవరోధాలు ఎదురై, ప్రశ్నించే వాళ్ళు ఎదురై, పడగొట్టే వాళ్ళు ఎదురై, విరోధంగా ఎంతమంది లేచినా కూడా అది ఏ రూపంలో మనల్ని కృంగదీయడానికి, ఆపు చేయడానికి, కూల్చడానికి లాగినా కూడా దేవుడు ప్రతి దాన్ని మనకు అవకాశంగా ఇవ్వగలడు, ప్రతి దాన్ని ఆశీర్వాదంగా ఇవ్వగలడు. అందుకే కొన్ని ఆటంకాలు, కొన్ని అవరోధాలు మంచివే, కొన్ని ప్రశ్నలు, కొన్ని నిలదీతలు మంచివే. తర్వాత ఇక్కడ 8వ వచనం చెప్తున్నాడు, మరియు దేవుని మందిరమును కట్టించినట్లుగా యూదుల పెద్దలకు మీరు చేయవలసిన సహాయమును గురించి మేము నిర్ణయించింది ఏమనగా, రాజు చెప్తున్నాడు, రాజు యొక్క సొమ్ములో నుండి, అనగా నది యువతల నుండి వచ్చిన పన్నులో నుండి వారు చేయు పని నిమిత్తము తడవు ఏ మాత్రము చేయక వారి వ్యయమునకు కావలసింది ఇయ్యవలెను. దేవుడు అవరోధాలను, ఆటంకాలను మొదటిగా దానికి వచ్చే మనుషుల బాధను తప్పించడమే కాదు, దానికి కావలసిన సహాయాన్ని కూడా పంపించగలడు. ఇక్కడ అదే చెప్తున్నాడు, మీరు చెయ్యాల్సిందే, మీరు వాళ్ళు జోలిపోవద్దు అని చెప్పి ఆగిపోలే రాజు. మీరు ట్యాక్స్ లో నుంచి, పన్నులో నుంచి వచ్చేది ఇచ్చి సహాయం చేయాలి. నది యువతల వచ్చే ట్యాక్స్ లో నుంచి, పన్నులో నుంచి వచ్చింది తీసుకెళ్లి సహాయం చేయాలి. వారి వ్యయానికి, వాళ్ళు కట్టేదానికి డబ్బులను తీసుకెళ్లి ఇవ్వమన్నాడు. ఎంత మంచిది! వీళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. రాజు దగ్గరికి తీసుకెళ్ళి, వీళ్ళు తీసుకెళ్ళకపోతే రాజు దగ్గరికి, రాజు డబ్బులు ఇవ్వండి, ఎంత ఖర్చు అయితే అంత డబ్బులు పన్నులో నుంచి ఇవ్వమని చెప్పేవాడు కాదు. అందుకే కొన్నిసార్లు ఆటంకాలు, అవరోధాలు మంచివి, అవి మనకు మేలే చేస్తాయి, అవి ఇంక లేని అవకాశాలను సృష్టిస్తాయి. వీళ్ళు చెప్పేసరికి కావలసిన డబ్బు రాజు ఖజానాల నుంచి, అక్కడ ట్యాక్స్ రూపంలో వచ్చే, పన్ను రూపంలో వచ్చే నుంచి మందిరానికి అయ్యే వ్యయానికి మొత్తం ఖర్చు పెట్టమని, ఆ సహాయాన్ని పంపించమని వాళ్ళకు లెటర్లు రాయబడి
దేవుడు ఆటంకాలను ఆపడమే కాదు, మనుషులను ఆపడమే కాదు, దేవుడు కొత్త అవకాశాలను ఇవ్వగలడు. ఇక్కడ సహాయాన్ని పంపించడానికి రాజుకు ఆలోచన వచ్చిందంటే వీళ్ళే వీళ్ళే వీళ్ళు ఎందుకు పెట్టారు? ఆటంకము ఆపడానికి పెట్టారు, వీళ్ళు కూల్చేయడానికి పెట్టారు, పని మాన్పించడానికి పెట్టారు లెటరు. కానీ రాజు లెటర్ మాత్రం ఇంకా వాళ్ళకు సహాయం చేయడానికి, వాళ్ళకు పన్నూరులో వచ్చిన దాన్ని వెయ్యడానికి రాజుకు ఆలోచన వచ్చింది. ఎంత అద్భుతం ఇది! అదే వీళ్ళు వచ్చి ప్రశ్నించకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని ఉంటే, అదే లెటర్ రాయకుండా ఉంటే ఇది వచ్చేది కాదు కదా. అందుకే కొన్ని విషయాలు మన గురించి ఫిర్యాదు చేసిన, కొన్ని విషయాలు మన గురించి మాట్లాడుకున్నా, కొన్ని విషయాలు మన గురించి చెప్పుకున్నా, కొన్ని విషయాలు ఏం చేసుకున్నా అవి మంచిదే. వాటి ద్వారా దేవుడు లేని కొత్త అవకాశాలని మనకు సహాయపడే విధంగా ఏదో గొప్ప ఇంకా అద్భుతాలని చేయగలడు. లేని అవకాశాన్ని, లేని సహాయాన్ని, కావలసిన సహాయాన్ని పంపించగలడు ఆత్మీయ జీవితానికి, శరీరానికి, మనస్సుకి సంబంధించి. ప్రేమను కట్టుకుంటుంటే కోల్పోయినా దానికి కావలసింది ఇవ్వగలడు. ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే అవరోధాలు వస్తే దానికి కావలసిన ఆత్మీయ సంబంధమైన సహాయాన్ని, శరీరపరమైన జీవితాన్ని కట్టుకుంటుంటే అది ఆటంకాలు ఎదురైతే దానికి కావలసిన సహాయాన్ని పంపించగలడు ఆయన. దానికి కలిగే ఆటంకాల అవరోధాల్లో దేవుడు దానికి కావలసిన వ్యయాన్ని, కావలసిన సహాయాన్ని దేవుడు దాచి ఉంచగలడు. అందుకనే కొన్ని ఆటంకాలు, కొన్ని అవరోధాలు మంచివే. తర్వాత 9వ వచనం చెప్తున్నాడు, మరియు ఆకాశమందల దేవునికి దహన బలులు అర్పించుటకై కోడలే గాని, గొర్రె పొట్టేళ్లే గాని, గొర్రె పిల్లలే గాని, గోధుమలే గాని, ఉప్పే గాని, ద్రాక్షరసమే గాని, నూనె గాని యెరూషలేములో ఉన్న యాజకులు దేవునికి సువాసనైన అర్పణలు అర్పించి రాజు అతని కుమారులు జీవించినట్లు ప్రార్థన చేయ నిమిత్తమై వారు చెప్పిన దాన్ని బట్టి ప్రతి దినము తప్పకుండా వారికి కావలసినంత ఇవ్వలేను, ఇంకను మేము నిర్ణయించింది ఏమనగా. ఇక్కడ మూడో విషయం, అసలు ఈ ఆలోచన, అసలు బలులు అర్పించడానికి అప్పుడు ఇబ్బంది అయ్యేది. యాజకులకు దేవునికి బలు అర్పించడానికి కావలసిన కోడెలు, పొట్టేళ్ళు, గొర్రెలు, ద్రాక్షరసము, నూనె దేవునికి సువాసనగా అర్పించడానికి యాజకులు రాజకుమారులు క్షేమంగా ఉండడానికి ప్రార్థన చేయడానికి వాళ్ళకు కావలసిన సామాగ్రి మొత్తం ఏమన్నాడు. మందిరంలో కట్టే దగ్గరే ఉంటే మందిరంలో పనులు, పరిచర్య అంతా చేసుకోవాలి వాళ్ళే. వీళ్ళు ప్రశ్నించి, వీళ్ళు లెటర్ పెట్టి, వీళ్ళు అబ్జెక్షన్ చేసి, వీళ్ళు ఏదో ఆపడానికి ట్రై చేసిన ఈ ప్రయత్నాల వల్ల ఇంకా మంచి జరిగింది. ఏంటంటే మందిరంలో జరిగే ప్రతి సేవకు సంబంధించి, ప్రతి అర్పణకు సంబంధించిన గొర్రెలు, పొట్టేళ్ళు, నూనె, ద్రాక్షరసము, ప్రతిదీ మీరు ఇవ్వాలి. ఒక ఆజ్ఞ వచ్చింది రాజు దగ్గర నుంచి. రాజు కోసం, రాజకుమారుల కోసం క్షేమంగా వాళ్ళు బలులు అర్పించి ప్రార్థనలు చేయడానికి వాళ్ళకు అవసరమైన ప్రతిదీ ఇవ్వమన్నారు. ఎంత గొప్ప అద్భుతాన్ని దేవుడు చేశాడో ఇక్కడ రాజు మనస్సు ద్వారా. దేవుడు ఒక వ్యక్తి పక్షాన ఉంటే, దేవుడు తన ప్రజలకి వెళ్ళి ఉంటే ఆటంకపరిచే వాళ్ళు, అవరోధాలు కలిగించే వాళ్ళు, వాళ్ళ ప్రయత్నాలైనా వారి యొక్క విషయాలైనా తిప్పి కొట్టగలడు. ఎస్తేరులో కూడా అదే మనకు కనిపిస్తుంది. హామాను యూదులకు ఎంత ప్రయత్నం చేశాడో చివరికి అతని మీదకే వచ్చింది. ఎజ్రా విషయంలో, ఎజ్రా టైంలో కూడా మందిరాన్ని కట్టేటప్పుడు, నెహెమ్యా టైంలో కట్టేటప్పుడు ఇదే పరిస్థితిలో. అందుకే 3 గ్రంథాలు ఒకే చోట వరుసగా రాయబడుతూ వచ్చినాయి. ఒక వ్యక్తికి ఆటంకాలు కలుగుతూ పొయ్యి సర్వం కోల్పోయి 70 ఏళ్ళు చెరలో ఉండి ఏడుస్తూ బతుకుతూ ఎట్టొకట్ట వచ్చి చిన్నగా మెల్లగా కట్టుకుంటుంటే జీవితాన్ని, మందిరాన్ని
అక్కడ కూడా బతకనీయకపోతే, అక్కడ కూడా ప్రశ్నిస్తే, అక్కడ కూడా ఆటంకాలు కలిగిస్తే, అక్కడ కూడా విరోధాలు కలిగిస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? దేవుడు వీళ్ళు ప్రశ్నించే ప్రతి దాన్ని దేవుడు అద్భుతంగా, ఆశీర్వాదంగా, అవకాశాలుగా పంపించాడు. ఫస్ట్ది, మీరు వాళ్ళ జోలి పోవద్దని చెప్తూ వచ్చినాడు, మందిర పని జరగనీయమని చెప్తూ వచ్చాడు. రెండవ విషయం, వాళ్ళకయ్యే ప్రతి ఖర్చు రాజు పన్నులో నుంచి వచ్చే దాంట్లో నుంచి ఇయ్యమని చెప్పాడు. మందిరంలో జరిగే సేవకు సంబంధించిన ప్రతి బలికి సంబంధించిన ప్రతి గొర్రె, పొట్టేళ్ళు, నూనె, ద్రాక్షరసం నుంచి ప్రతి వస్తువు యాజకులకు మీరు సప్లై చేయాలని చెప్తూ వచ్చాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితానికి సంబంధించిన ప్రతి కొరత దేవుడు తీర్చగలరు. మీరు ప్రశ్నించి ప్రూఫ్స్ లేకపోతే మందిరాన్ని లెటర్ పెట్టి చాప్ చేపిద్దాం అనుకున్నారు, అందుకే లెటర్ పెట్టారు. కానీ దేవుడు దాన్ని అవకాశాలుగా, దాన్నే ఆశీర్వాదాలుగా మార్చు. అందుకే మన జీవితంలో కొన్ని అవరోధాలు, కొన్ని ఆటంకాలు, కొన్ని ప్రశ్నలు మంచివే. అవి మనుషుల నుంచి వచ్చిన, పరిస్థితుల నుంచి వచ్చిన, మనం చేసే పనుల్లో నుంచి వచ్చిన, మనం తీసుకున్న నిర్ణయాల నుంచి వచ్చిన కొన్ని ఆటంకాలు, కొన్ని ప్రశ్నలు, కొన్ని యొక్క ఎదురీతలు, కొన్ని విరోధాలు, కొన్ని అడ్డుబండలు మంచివి, ఆటంకాలు మంచివి. దేవుడు వాటిలో నుంచే అవి తొలగించడమే కాదు, కావలసిన సహాయాన్ని పంపించడమే కాదు, అంతకంటే ఇంకా ఎక్కువ ఆయన చేయగలడని ఈ వచనాల్లో మనకు కనిపిస్తుంది. తర్వాత 11, 12 వచనాల్లో ఈ ఆజ్ఞను భంగపరిచిన ఎలా, అంటే ఇప్పుడు చెప్పిన వినకుండా ఎవడన్నా భంగపరిస్తే వాని ఇంటి వెన్నుగాడి ఊడదీయబడి నిలువున ఎత్తబడి దాని మీదే వాడు ఉరిదీయించబడును. ఈ తప్పును బట్టి వాని ఇల్లు పెంట రాశి చేయబడును. ఏ రాజులే గాని, ఏ జనులే గాని ఈ ఆజ్ఞను భంగపరిచి యెరూషలేమునున్న దేవుని మందిరాన్ని నశింపచేయుటకై చెయ్యి చాపిన ఎడల తన నామాన్ని అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపచేయును. దర్యావేష్ అనే నేనే ఈ ఆజ్ఞ ఇచ్చాను, అది అతి వేగంగా జరగాలి అని రాయించి తాకీదులుగా పంపించాను. ఈ మాట వినకపోతే వాని ఇల్లు బీకి ఇల్లుతో ఉన్న కడ్డి తీసి ఆడే ఉరేయాలి. రాజే గాని, జనాలే గాని ఎవడు చేయకపోయినా కూడా వాడికి మరణ శిక్ష అని చెప్తూ వచ్చాడు. ఒక వ్యక్తి పక్షాన దేవుడు ఉంటే ఆ వ్యక్తికి ఎన్ని ఆటంకాలు కలిగించినా కూడా, ఎన్ని అవరోధాలు ఎన్నొచ్చినా కూడా, ఎన్ని ఆటుపోట్లు ఎదురు నిలబడి కూర్చున్నా కూడా, అది ఏ రూపంలో, అనారోగ్యంలో, ఆర్థిక రూపంలో, మనుషుల రూపంలో, ప్రేమ ఆప్యాయత రూపంలో, ఏ రూపంలో ఎదురు నిలబడి మనిషిని కృంగదీయాలని చూసినా దేవుడు వాటిని అవకాశాలుగా, దేవుడు వాటిలోనే ఆశీర్వాదాలను ఇవ్వగలడు. ఇక్కడ అలా చెయ్యని వాడికి మరణ శిక్ష, ఇది నేనే చెప్తున్నా, దేవుడే నశింపజేస్తాడని చెప్పి రాసి మరీ పంపించాడు. ఎంత గొప్ప ఆశీర్వాదాలు! వీళ్ళు ప్రశ్నించడమో, వీళ్ళు అబ్జెక్షన్ లెటర్ పెట్టడమో చేయకపోతే ఇంత జరిగేది కాదు. ఎజ్రాలో ఈ 5-6 అధ్యాయాలు ఉండేటివే కాదు. మన జీవితంలో కొన్ని సంవత్సరాల చరిత్ర, కొన్ని ఆటంకాలు, కొన్ని అవరోధాలు, కొన్ని చరిత్రలు మంచివే. అవి ఇబ్బంది కలిగించినా మంచివే, అవి వ్యతిరేకంగా ఉన్నా మంచివే, అవి అవి మనకు విరోధంగా ఉన్నా మంచివే, కొన్ని మంచివే. ఈ చరిత్ర మంచిదే. ఈ 5-6 అధ్యాయాల చరిత్ర దేవుడు రాయించాడంటే అది మంచిదే. వెంటనే దర్యావేషు ఆజ్ఞ చొప్పున పని వేగంగా జరిగించారంటే ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళే. జకరియా వాళ్ళందరూ హెచ్చరిస్తుంటే పని బాగా జరిపించారంట. ఇశ్రాయేల్ దేవుని మందిరాన్ని కట్టించి కోరేషు, దర్యావేషు, అర్షస్త, పార్సిక దేశపు రాజుల చొప్పున ఆజ్ఞ చొప్పున పని సమాప్తి చేసేశారు.
6వ సంవత్సరం దర్యావేష్ టైంలో 3వ నెల మందిరము అయిపోయింది. 16వ వచనంలో యాజకులు లేవీయులు చెరలో నుంచి విడుదల పొందిన ప్రతి ఒక్కళ్ళు తక్కిన వాళ్ళు మందిరమును ఆనందముతో ప్రతిష్ఠ చేసుకున్నారంట. దేవుని మందిరం ప్రతిష్ఠించినప్పుడు 100 ఎడ్లు, 200 పొట్టేళ్లు, 400 గొర్రెపిల్లలు, ఇశ్రాయేలు గోత్రముల లెక్క చొప్పున 12 మేకపోతులు అర్పించారంట. మరి యెరూషలేములో ఉన్న దేవుని సేవ జరిపించడానికి మోషే గ్రంథం రాయబడిన దాన్ని బట్టి తరగతుల చొప్పున యాజకులను, వరుసల చొప్పున లేవీయులను నిర్ణయించారంట. చెరలో నుంచి విడుదల పొంది మొదటి నెల మొదటి 14వ దినాన్ని పస్కా ఆచరించారంట. యాజకులు, లేవీయులు అందరూ తమ తాము పవిత్రపరచుకొని చెరలో నుంచి విడుదల పొందిన తర్వాత వారి కొరకు, బంధువుల కొరకు, యాజకుల కొరకు పస్కా పశువును వధించారంట. చెరలో నుంచి విడుదల పొంది తిరిగి వచ్చిన ఇశ్రాయేలు దేవుణ్ణి, యెహోవాను ఆశ్రయించడానికి, దేశం ముందు అన్యజనుల నుండి పవిత్రపరచుకోవడానికి తమను తాము పత్రికపరచుకున్న వాళ్ళందరూ వచ్చి పులియలు, రొట్టెల పండుగలు 7 రోజులు తిన్నారంట. ఆనందంతో ఆచరించారంట. ఏలయనగా ఫైనల్ టచ్ ఇక్కడ చెప్తున్నాడు. ఇశ్రాయేలీయుల దేవుని మందిరము పని విషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరు రాజు హృదయమును వారి వైపు తిప్పి వారిని సంతోషింపచేసాడు. దేవుడే తిరిగి ఇక్కడ పని చేయించాడు. మందిరం కట్టారు, ప్రతిష్ఠ అయిపోయింది, బలులు అయిపోయినాయి, పస్కా అయిపోయింది, పవిత్రత అయిపోయింది, మామూలు స్థితికి వచ్చింది. ఇక్కడ కన్క్లూజన్ చెప్పిన మాట, వాళ్ళ పని విషయమై వాళ్ళ చేతులను బలపరిచింది దేవుడే. దానికోసం రాజు హృదయాన్ని దేవుడు వాళ్ళ వైపు తిప్పి వాళ్ళను సంతోషపరిచాడు. ఈరోజు దేవుడు ఇశ్రాయేలు పక్షాన ఉండడం వల్ల రాజు మనసుని తిప్పి వాళ్ళకు కావలసిన మందిరాన్ని, బలుల్ని, వారి జీవితాల్ని, వారి కుటుంబాల్ని, వారి ఆనందాన్ని ఇచ్చి దేవుడు సంతోషపరిచాడు. ఒక వ్యక్తి జీవితాన్ని దేవుడు కడుతుంటే, ఒక వ్యక్తి జీవితాన్ని నిలబెడుతుంటే వచ్చే ఆటంకాలు అవి ఏ రూపంలో వచ్చినా దేవుడు వాటిని అనుకూలంగా, ఆశీర్వాదాలుగా మార్చగలడు. దానికి మనుషులను తిప్పగలడు, దానికి అవకాశాలు ఇవ్వగలడు, దానికోసం బంధించి ఆజ్ఞాపించగలడు. దేవుడు వారి సంతోషం కోసము రాజుల మనసులను కూడా తిప్పగలడు. ఈరోజు అలాంటి దేవుడు మనకున్నాడు. మన సంతోషం కోసం, మన చేతులను బలపరచడం కోసమే, మనం ఆటంకంగా ఉండే వాళ్ళ నోళ్ళు మయించడమే కాదు, సహాయకంగా ఉండడానికి దర్యావేష్ లాంటి వ్యక్తులను మనకు పంపించేవాడు. దర్యావేష్ లాంటి వ్యక్తుల ద్వారా సహాయం చేయించడమే కాదు, మన పక్షాన ఉండే విధంగా నిలిపేవాడు. అందుకే కొన్ని ఆటంకాలు, కొన్ని అవరోధాలు మంచివి. ఎందుకంటే దేవుడు వాటిని అవకాశాలు, ఆశీర్వాదాలుగా చేయగలడు. ఇది ఈ 5-6 అధ్యాయాల్లో ఎజ్రా గ్రంథంలో రాయబడింది. మన జీవితాల్లో కూడా ఈ 2 అధ్యాయాలుగా లాగా అవి 2 ఏళ్ళు అవ్వచ్చు, 3 ఏళ్ళు అవ్వచ్చు. కొన్ని అధ్యాయాలు మన జీవితంలో, కొన్ని చరిత్రలో నిలబడే ఆటంకాలు, అవరోధాలు, నష్టాలు, ఇబ్బందులు, కన్నీళ్లు, వేదనలు మంచివే. మనం కృంగదీయడానికి, ఆపడానికి, జీవితంలో ఎదగకుండా, ముందుకు వెళ్ళకుండా, సంతోషించకుండా ఏడిపించే ప్రతి ఆటంకం మంచిదే, ప్రతి అవరోధం మంచిదే. దేవుడు వాటిని అనుకూలంగా మార్చగలడు. దేవుడు కట్టడానికి పర్మిషన్ ఇచ్చినప్పుడు, దేవుడు జీవితాన్ని నిలబెట్టడానికి అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు పైకి తీసుకోవడానికి ఏర్పాట్లు చేసినప్పుడు ఎవ్వరి తరము కాదు. చివరికి ఆటన్నిటినీ మాన్పించడమే కాదు, అవరోధాలను ఆపించడమే కాదు, అవకాశాలను ఇచ్చే వారిని పంపించేవాడు, సహాయాన్ని పంపించగలడు. కాబట్టి మాటలను బట్టి ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎజ్రా గ్రంథంలో మీరు మా కోసం ఇచ్చిన తలంపులను బట్టి వందనాలు ప్రభా. వారు మందిరం కట్టేటప్పుడు వెళ్ళి ప్రశ్నించకపోయి ఉండకుంటే ఈ 2 అధ్యాయాలు బహుశా రాయబడేవి కావు. మా జీవితాల్లో కొన్ని నష్టాలు రాకపోతే, మా జీవితాల్లో కొన్ని గొడవలు రాకపోతే,
మా జీవితాల్లో కొన్ని ఇబ్బందులు రాకపోతే, మా జీవితాల్లో కొన్ని వేరుబాట్లు రాకపోతే, మా జీవితాల్లో కొన్ని నిరాశలు రాకపోతే, మా జీవితాల్లో మమ్మల్ని కృంగదీయడానికి కొన్ని బాధకరమైన పరిస్థితులు రాకపోతే మేమెంతో మంచిని కోల్పోయే వాళ్ళం ప్రభా. కోల్పోతాము అని ఈ గ్రంథంలో రాయబడిన మాటలను బట్టి మాకు అర్థమవుతుంది. కొన్ని మంచివే దేవా, అవరోధాలు మంచివి. మా జీవితంలో ఎదురయ్యే ప్రతి అవరోధం మంచిది, ప్రతి ఆటంకం మంచిదే, ప్రతి ఎడబాటు మంచిదే, ప్రతి ఇబ్బంది మంచిదే, ప్రతి నష్టము మంచిదే, ప్రతి శోధన మంచిదే ప్రభా. ప్రతి కన్నీళ్లు మంచిదే, ప్రతి దుఃఖము మంచిదే దేవా. నువ్వు మా జీవితాలతో ఉన్నప్పుడు, నువ్వు మా జీవితాలతో ప్రభా నడిపించబడుతున్నప్పుడు, మీరు మా జీవితాలను కట్టడానికి నిర్ణయించినప్పుడు, ఎందుకంటే కూలిపోయింది అప్పటికే, తగలబెట్టబడింది అప్పటికే, ఎక్కడో 70 ఏళ్ళు బానిస బతుకుంది అప్పటికే. అలాంటి వారిని మీరు దృష్టించి కనికరించి సహాయం చేసి నిలబడాలని మీరు చేసినప్పుడు ఎవరు ఆపగలరు ప్రభా? అలాగే ఆ ఇశ్రాయేలు ప్రజల్లాగా ఎంతో మంది మా జీవితాల్లో ప్రభా అన్ని కోల్పోయి కట్టబడుతున్నప్పుడు, కూర్చోబడుతున్నప్పుడు వచ్చే ఆటంకాల్లో కూడా ప్రభా మీరు మాతో ఉండే దేవుడిగా, మాకు సహాయం చేసే దేవుడిగా మీరు ఉన్నందుకై వందనాలు ప్రభా. ఇలాంటి నా దేవునికి నేను ఏమి ఇవ్వగలను? నా దేవుడు ఆటంకాలు మాన్పించేవాడే కాదు, అవసరమైంది ఇచ్చేవాడే కాదు, ప్రతిదీ ప్రభా కంట్రోల్ చేయగలిగిన వాడు దేవుడు. ఈరోజు అలాంటి దేవుడు మాకు ఉన్నందుకై వందనాలు ప్రభా. అందుకే ప్రతి విషయంలో సంతోషిస్తున్నాయన, ప్రతి విషయంలో మీ సహాయాన్ని వేడుకుంటూ ప్రభా, దానికోసం మీరు మనసులను తిప్పుతున్నప్పుడు, దానికోసం ప్రభా సహాయాన్ని తిప్పుతున్నప్పుడు ప్రభా, ప్రతి ప్రశ్న, ప్రతి ఒక్క విరోధం, ప్రతి ఒక్క ఇబ్బంది, ప్రతి ఒక్క కన్నీళ్ళు ప్రభా నా జీవితంలో మేలే అని భావిస్తూ ఆయన ముందుకు సాగడానికి మాకు సహాయం చేయండి. ఇంతవరకు తోడుగా ఉండి ఆరాధనలో ప్రభా మీరు చేసిన సహాయానికి ఏమి ఇవ్వలేను ప్రభా. ఆరాధన కోసమై, వాక్యం కోసమై, పాటల కోసమే ఇచ్చిన తలంపులకై ఉన్నాను. వచ్చిన మాకు దీవెనకరంగా చేయండి. ఎంతమంది దూరాన ఉన్నారు ప్రభా, ఈ మాటలు వారికి మీరే తగిన విధంగా నైనా చేర్చమని, అవసరమైన ప్రతి ఒక్కరికి నేను అందించడానికి తగిన పని చేయనట్లుగా సహాయం చేయాలి. వారం అంతా కూడా చూపించయ్యా. గత వారం అంతా చేసిన మేలును బట్టి వందనాలు. ఆరోగ్యపరంగా సహాయం చేశారు, ఆర్థిక పరంగా సహాయం చేశారు, ఆత్మజీవిత పరంగా సహాయం చేశారు ప్రభా. అదేవిధంగా ఈ వారం కూడా సహాయం చేస్తూ రమ్మని కోరుతున్నాం ప్రభా. శోధన నుంచి తప్పించండి, శ్రమల నుంచి తప్పించండి, పోరాటాల నుంచి తప్పించండి ప్రభా. వాటిలో ఎదుర్కోవడానికి అవకాశాలను, ఆశీర్వాదాలను మేము చూచున్నట్లు ప్రభా నీ హస్తం నాయన మా జీవితాల మీద, మా కుటుంబాల మీద ప్రభా, మా పనుల మీద ఉంచండి నాయన. దేవా నీ ఆలోచన మా పక్షాన ఉంచండి దేవా. నా దేవా మీరు మాకు సహాయం చేస్తే దేవా ఎవరు ఆపగలరు నాయన. రాజుల మనస్సులు సైతం మాకు సపోర్ట్ గా ఉండేటట్టు చేయగలవు దేవా. అలాంటి దేవుణ్ణి మేము ఆనుకొని జీవించడానికి ప్రభా ఎజ్రా, యెహోషువ, మరి జెరుబ్బాబెల్ లాంటి ప్రవక్తలైన హగ్గయి, జకరియా లాగా ప్రభా పనిని ముందుకు తీసుకెళ్ళడానికి, మా జీవితాలను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభా, సంఘ పరిచయను ముందుకు తీసుకెళ్ళడానికి మీరు సహాయం చేయాలి. సంఘాలను, విశ్వాసాలను, దేవా దేశాలను, అధికారులను, నాయకులను, పరిపాలన ప్రభా, గవర్నమెంట్ ప్రభా జ్ఞాపకం చేసుకోండి. సంఘ క్రమాలు, పరిపాలన క్రమాలు మీకు ఇష్టమైన రీతిలో జరగడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో కుటుంబాలు ఇబ్బందులతో, అప్పులతో, శ్రమలతో, రోగాలతో, పోరాటాలతో, కన్నీళ్లతో, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క బాధ ప్రభా కుటుంబాలకు సహాయం చేయదేవా. మన బిడ్డలను, పిల్లలను, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. వాతావరణాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, అనుకూలపరచండి. ఎంతవరకు మాతో ఉండి సహాయం చేసి దీవెనకరంగా ప్రభా ఆరాధన జరిగించినందుకే వందనాలు చెల్లిస్తూ
ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహాయము సన్నిధి ఎజ్రాకు సహాయపడినట్టుగానే నాకు, మనకు, సర్వలోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇలాగునే సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు.